దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. ఈ కొద్దిసేపు మీతో కలిసి దేవుని ఆరాధించాలని మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఖాళీ సమయంలో దేవుని ఎక్కువగా ఆరాధించే వారుగా మనం అందరము ఉండాలి. దయచేసి మీ పనులు పక్కకు పెట్టుకుని కొద్దిసేపు మాతో ఆరాధన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? హలో, ప్రైజ్ ద లార్డ్. మంచిది. దేవుని పాడి దేవుని మహింపరుద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన కొనియాడదాం. కలవరపడిని కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడిని కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తుదునా, చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడిని కొండల వైపునా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మహిమా స్వరూపినికి వందనాలు. గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా మంచి కాపరి మీకు వందనాలు అయ్యా. నీవు మాకుండగా ప్రభువా తండ్రి, మాకు నాయన ఏ కొదువ ఉండదు నాయన. నువ్వు సజీవుడువు, నీ స్వరక్తము చేత మమ్మల్ని కొన్న దేవుడువు, సంపాదించిన దేవుడువు నాయన. మీకు స్తోత్రాలు. మా పాపములు రక్తములు కడిగిన దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధి చేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను కొనియాడుచు హెచ్చిస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. నువ్వు ఘనపరచబడు దేవుడు నాయన, మీకు వందనాలు. ఆది సంభూతుడు నాయన, మీకు వందనాలు. నిత్యము గానా ప్రతిగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా దేవుడు నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా, మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా
రోబాష కరాబాదరోష. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా, నీకే మహిమ చెల్లిస్తున్నా నాయన. తండ్రి ఆకాశ మేఘారుడే వచ్చుచున్న మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. తేజోమయుడు తేజస్సు గల దేవుడు నాయన మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. మా కొరకు ప్రభువా సర్వమును త్యాగమును చేసిన దేవుడు, మా కొరకు బలి అయిన దేవుడు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మహిమ నీకే నాయన, ఘనత ప్రభావులు మీకే చెల్లిస్తున్నామయ్యా. నిన్నెచ్చిస్తూ ఉన్నాము నాయన, కొనియాడుచు ఉన్నాం. ప్రతి కుటుంబములు నీ సన్నిధి దిగి వచ్చును గాక, ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మావరించును గాక నాయన. వారుకున్న ప్రభువా ప్రతి దిగులు చింత తొలగిపోవును గాక నాయన. ప్రతి వ్యాధి బాధలు లయమైపోవును గాక నాయన. మీకు స్తోత్రం ప్రభువా. ఎంతో ఒత్తిడికి లోను చేస్తున్న పరిస్థితులు, ఎంతో కృంగదీస్తున్న ప్రతికూల వాతావరణములన్నింటినీ నీ కుమారుడు యేసు నామమున గద్దిస్తూ ఉన్నాను నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రభ కాపాడుతున్న దేవుడు నాయన. అయ్యా నీ వాగ్దానములన్నింటిని బట్టి మీకు వందనాలు, నీ కృపా వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ వాత్సల్యత గల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ కూడా ఈ కొద్ది ఆరాధనలో మీ దైవ ప్రసన్నత నాకు ఇచ్చినందుకు స్తోత్ర తండ్రి. ఎక్కడైతే ఇట్టి ప్రభువా నాయన స్తోత్ర మాటలు అయ్యా, ఇట్టి ప్రభువా వాక్కులు వారు వీక్షిస్తున్నారో అక్కడ ప్రభువా నీ దైవ కార్యములు మీరు చేయమని అడుగుచున్నా, నీ దైవ శక్తిని విడుదల చేయమని అడుగుచున్నా అయ్యా. వారి చింత నిట్టూర్పులన్నీ ఎగిరిపోవునుగాక నాయన. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక నాయన. తండ్రి మీకు స్తోత్ర. నీ వాక్కులు అయా జీవం ఉంది, నీ వాక్కులు శక్తి ఉంది నాయన. మీకు స్తోత్రాలు. నీ దాసులుగా నీ బిడ్డలుగా అయ్యా ఈ విధముగా విడుదల చేయించున్నాము నాయన. నీవే గొప్ప కార్యాలు మీరు చేయండి తండ్రి. మీకు వందనాలు. వారి కుటుంబాల్లో ఉన్న వ్యాధి బాధలు, వారి కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా ప్రభువా అయ్యా ప్రభువా లయమవును కాక నాయన. మీ స్తోత్రం అన్నీ కూడా వారు ప్రభువా నెమ్మది పొందుకుందురు గాక నాయన. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరలోకపు తండ్రి మీకు వందనాలు. మీరే ప్రభువా ప్రతి బిడ్డను దర్శించి బలపరచండి, మీ శక్తితో నింపండి. తల నుండి అరికారు వరకు, అరకాలు తల వరకు ఈ నెమ్మది, సమాధానము, స్వస్థత, విడుదల, శాంతి, సమాధానాలు ఇది అనుగ్రహించి భద్రపరచమని వారిని వారి కుటుంబాలను నీ కృప బాహుల్యతకు నీ బలిష్టమైన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని ఆరాధించి ఆయన మహిమపరిచున్నాం. ఈ సమయంలో యవనస్తుడు దేవుని దాసుడు శామ్యూయల్ మోరిస్ కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందుకుందాం. మొట్టమొదటిగా నిలబడుతున్న ఆ కుమారునికి దేవుడు తన ఆత్మాభిషేకం ఇచ్చి తను వాడుకునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఇటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది ఎంతగా అంటే అది బిహైండ్ ద మెజర్ అని మనకు కనిపిస్తుంది. అంటే మనం దాన్ని కొలవలేనిది. ఏ టేప్తోని కానీ, ఏ మీటర్తోని, ఏ క్వాంటిటీలో కూడా మనం దాన్ని కొలవలేనిది. ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ఎంతగా అంటే శాశ్వతమైన ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసినట్లయితే ప్రపంచమంతటా కరోనా వైరస్తోని అనేక లక్షల మంది, సుమారు 20 లక్షల మంది ఆ వ్యాధి చేత బాధపడుతున్నారు. కానీ దానికి మించి కొన్ని కోట్ల మంది కలవరంతో నిండి ఉన్నారు, భయంతో నిండి ఉన్నారు. రేపేం జరగబోతుంది అనే ఒక బాధతోని, భయంతో నిండిపోయి ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఆ విషయంలో భయంతో, దిగులు చేత ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు ఒక అభయాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని రక్షిస్తా అన్నాడు, కాపాడుతా అన్నాడు. కాబట్టి మనం సేవిస్తున్న దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు, చాలా శక్తిమంతుడై ఉన్నాడు. ఒకరోజు పేతురు యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళేటప్పుడు పేతురు ముమ్మారు చెప్తాడు, భయపడి, తన ప్రాణానికి భయపడి, ఏమని? యేసు ప్రభు నాకు తెలియదు, యేసు ప్రభు నాకు తెలియదు, యేసు ప్రభుతో నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత, కొన్ని గంటల తర్వాత తను పశ్చాత్తపడి దేవుని చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నప్పుడు తన ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలబడ్డాడు. అప్పుడు అంటారు, మేము కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి చెప్పలేక ఉంటున్నాము. ఆనాడు ఆ జనులట పేతురును యోహాను ధైర్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. ఆ పేతురు తెలియదని చెప్పిన పేతురికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంతలో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జనులు ఆశ్చర్యపడేంతగా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే వారికి ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఈనాడు ఏ హోదా ఇవ్వలేదు, ఏ డబ్బు ఇవ్వలేదు, ఏ అధికారం ఇవ్వలేదు అట్టి ధైర్యాన్ని, కానీ సజీవమైన దేవుని మాటలు మనకిస్తుంది. ఒకరోజు చూసినట్లయితే అనేకులు పేతురు దగ్గరకు వచ్చి పేతురు మాట విన్నప్పుడు అనేకులు ధైర్యపరచబడ్డారు. సుమారు 3,000 మంది ధైర్యపరచబడి తమ మారు మనసు పొందుకున్నారు. పేతురు ఇతరులను కూడా ధైర్యపరిచాడు. మనకు భయం ఎప్పుడు కలుగుతుంది అని ప్రశ్నించుకున్నట్లయితే, మనము తప్పు చేసినప్పుడు భయం కలుగుతుంది, అలాగనే ఆపద వచ్చినప్పుడు భయం కలుగుతుంది. ఈ రెండు విషయాల్లో మనకి భయం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మొత్తము ప్రపంచం అంతటా ఆ కరోనా వైరస్తోని, ఆపదతోని భయపడుతున్నారు. అయితే భయం ఏం చేస్తుందంటే, ఫియర్ క్రియేట్స్ ఏ ఫాల్స్ రియాలిటీ. భయము ఒక తప్పుడు వాస్తవికతను సృష్టిస్తుంది. అంటే తప్పుడు లోకాన్ని సృష్టిస్తుంది, తప్పుడు ఇమాజినేషన్ని సృష్టిస్తుంది. అది జరగదు కానీ అది జరుగుతుంది అని మనలో అది ఆలోచనలు కలిగిస్తుంది. ఒకరోజు ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని అన్నయ్య ఊర్లోనే ఉండేవారు, అలా తండ్రి గారు వారందరూ ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడు. ఈ తమ్ముడు వచ్చేసి ఒక పట్టణంలో పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ తమ్ముడికి ఒక రోజు అన్నయ్య దగ్గర నుంచి కాల్ వచ్చింది, తమ్ముడు, నాన్నగారు నిద్రించారు, మరణించారు, నువ్వు త్వరగా రేపు పొద్దున్నే నువ్వు ఊరికి, గ్రామానికి వచ్చేయాలి అని. ఆ సమాచారం రాగానే అతడు ప్రయాణమై రేపటి గురించి సిద్ధపడ్డాడు. అయితే అన్నయ్య గారు చెప్తారు, నువ్వు వచ్చేటప్పుడు కాఫిన్ బాక్స్ కూడా తీసుకొని రావాలి అంటాడు. అంటే ఆ శివ పెట్టికను కూడా నువ్వు తీసుకొని రావాలి, ఇక్కడ మన ఊర్లో ఏమి దొరకవు కదా అని చెప్పగానే తమ్ముడు అది కొనుక్కొని రోడ్డు మీద నిలబడతాడు. ఆ రోజు ఏమైందంటే, ఇలాగానే లాక్డౌన్ వేసేసారు, అంటే భారత్ బంద్ లాగా ప్రకటించేశారు. ఏ ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు, నడవట్లేదు, ఏ బస్సెస్ నడవట్లేదు, అన్ని ప్రైవేట్ ట్రావెల్స్. అయితే అందరూ ఆపుతున్నారు, కానీ ఆ శివ పెట్టికను చూడగానే ఇతను వదిలేసి వెళ్ళిపోతున్నారు. గంటలు గడుస్తున్నాయి, అతడేమో ఊరికి చేరుకోవాలి. అయితే అట్టి సమయంలో ఒక పెద్ద లారీ వచ్చింది. వారు అన్నారు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెనుకల్ని మాత్రమే కూర్చోడానికి నీకు అనుమతిస్తా, ఇక్కడ ముందు మాత్రం కూర్చోడానికి లేదు అని చెప్పగానే అతడు ఆ శివ పెట్టికను పెట్టుకొని ఆ లారీలో ప్రయాణమై మొదలు పెడతాడు. అలా వెళ్తుంటే కాసేపటికి చాలా ఎండ కొట్టేస్తుంది. ఎండ కొట్టేసేసరికి ఏమైందంటే, అరే ఎండ కొడుతుంది కదా, నీడ లేదు, ఏం చేద్దామని ఆలోచించేసరికి ఆ శివ పెట్టిక మూతను తెరిచి అందులో పడుకొని తను పెట్టేసుకుంటే బాగుంటది కదా అనుకున్నాడు. సో అది ఏం చేశాడంటే, ఆ మూతను తెరిచేసి అందులో పడుకొని ఆ శివ పెట్టిక మూతను పెట్టేసుకొని అందులో మంచిగా నిద్రించాడు. అయితే ఇంకాసేపు దూరం వెళ్ళేసరికి ఇంకిద్దరు, మేము కూడా వస్తాము, మమ్మల్ని కూడా ఎక్కించుకోరా అని లారీని ఆపినప్పుడు వెనకాల ఆర్లేడు ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు వెళ్ళి అందులో కూర్చోవచ్చు, అతనితో పాటు మీరు ప్రయాణించవచ్చు అని చెప్పగానే వారు కూడా వెళ్ళి ఎక్కుతారు. ఎక్కగానే వారికి లారీ స్టార్ట్ అయిపోయింది. వారు ఎక్కగానే వారు శివ పెట్టికను చూసి చాలా భయపడతారు. రే, ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకుంటే శివాన్ని చూపించాడు ఏంట్రా ఈ లారీ డ్రైవర్ అనుకొని అటు ఒక మూలకి ఇటు ఒక మూల కూర్చొని చాలా భయంతో కూర్చున్నారు. అయితే మెల్లిగా వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఒక్కొక్కటి ఆ డబ్బా మీద పడుతుంటే టప్ టప్ అని సౌండ్ వస్తుంది. లోపల పడుకున్న వ్యక్తికి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే ఆ మూతను తీసేసి వర్షం పడుతుందా అని లేచి కూర్చునేసరికి వీరి గుండె ఒకటేసారి భయాందోళనకి గురయ్యి ఒకటేసారి ఆ లారీ నుంచి దూకేసి
కింద పడిపోయారు. ఎక్కడ పడలేదు, లారీ కిందన పడ్డారు, లారీ కిందన మరణించారు. నిజానికి వచ్చేసరికి అక్కడ అందులో ఉంది చనిపోయిన బాడీ కాదు, సజీవమైన బాడీ. కానీ వారి భయాన్ని ఏం చేసిందంటే అది చచ్చిపోయిన బాడీ ఏమో అది తిరిగి వచ్చిందని ఒక అన్రియాలిటీ వాల్ని క్రియేట్ చేసేసింది. ఈనాడు భయం మనుషుల్లో అన్ని తప్పుడు వాస్తవికతలను సృష్టిస్తుంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తాడు? 360 సార్లు చెప్తాడు, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఎన్నిసార్లు ఎందుకు చెప్పాడంటే అది తప్పుడు ఇమాజినేషన్ని మనలో సృష్టిస్తుంది. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఇక్కడ 5 విషయాలు మనకు కనిపిస్తాయి. యెరూషలేమా భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, శక్తిమంతుడు, రక్షిస్తాడు. అయితే ఒక విశ్వాసిగా మనము మొదటిగా భయాన్ని తీసేయాలి, రెండోదిగా ధైర్యం తెచ్చుకోవాలి. ఇవి 2 తెచ్చుకున్న తర్వాత దేవుడు 3 విషయాలు చేస్తాడు. దేవుడు మన మధ్యకు వస్తాడు, ఆయన ఉన్నవాడు శక్తిమంతుడు, శక్తిమంతుడైన దేవుడు రక్షిస్తాడు. ఫియర్కి 2 మీనింగ్స్ లోకంలో మనకు కనిపిస్తాయి. ఫియర్, ఫర్గోట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, ప్రతిదీ మర్చిపోయి నువ్వు పారిపో. ఇంకోటి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్, ప్రతిదీ జయించి దాని మీద నిలబడు. ఆనాడు ఇశ్రాయేలీలు ముందట ఎర్ర సముద్రం ఉంది, వెనుకల ఫరో సైన్యం ఉన్నప్పుడు వారు ప్రతిదీ మర్చిపోయారు, వాగ్దానాలు మర్చిపోయి మళ్ళీ వెనుకకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ మోషే మాత్రము వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ముందుకు నిలబడ్డాడు. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్, ప్రతి పరిస్థితి, ప్రతికూల పరిస్థితులను అనుకూలపరుచుకున్నాడు తన విశ్వాసం బట్టి. హల్లెలూయా. దేవుడు నీకు నాకు అభయం ఇచ్చాడు, దేని గురించి కూడా భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అవును, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు, శక్తి గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. నీ దేవుడి గురించి అనేక విషయాలు నీకు తెలుసు, దేవుడు అది చేస్తాడు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని. కాబట్టి తెలియని విషయాల గురించి నువ్వు భయపడన అవసరం లేదు. యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ టు అన్నోన్ థింగ్స్ వెన్ యూ బిలీవ్ ఇన్ నోన్ గాడ్. నీవు ఎప్పుడైతే తెలిసిన దేవుణ్ణి సేవించినప్పుడు తెలియని వాటి గురించి భయపడవలసిన అవసరము లేదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము రేపు ఏం జరగబోతుందనే దినాల్లో మనం ఉన్నాము, అన్సర్టనిటీ వరల్డ్లో ఉన్నాము, అసలు ఏం సంభవిస్తుందో అని తెలియని రోజుల్లో ఉన్నాము. ఏ అధికారము వారికి ధైర్యం ఇవ్వలేదు, ఏ హోదా వారికి ధైర్యం ఇస్తలేదు. కానీ సజీవమైన దేవుడి మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఆనాడు పేతురు ఎలా అయితే ధైర్యం తెచ్చుకొని అనేకులను ధైర్యపరిచాడో, మనం కూడా మన భయాన్ని విడిచేసి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు మనతో ఉంటాడు, మనని ఆయన ఉన్నవాడు శక్తివంతుడు. శక్తివంతుడైన దేవుడు ఊరికనే కూర్చొని ఉండడు, కానీ మిమ్మల్ని రక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆనాడు పౌలు బోధించేటప్పుడు లుస్త్రాలో బలహీనము గల పాదములు గల వ్యక్తి బలాన్ని పొందుకున్నాడు. ఎలా? పౌలు బోధించిన మాటలను బట్టి తనలో విశ్వాసం కలిగింది. ఏ మాటల ద్వారా కలిగింది? బైబిల్లో నుంచి మాటలు చెప్పడం ద్వారానే, క్రీస్తును గురించిన మాటలు ప్రకటించడం ద్వారానే అనేకులు ధైర్యపరచబడ్డారు, వారిలో విశ్వాసము పెంపొందించబడ్డది. ఆ పెంపొందించబడ్డప్పుడు ఆ వ్యక్తి నిలబడి గంతులేసి నడిచాడట. హల్లెలూయా. ఈనాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు 5 విషయాలని గుర్తు చేస్తున్నాడు. భయపడకు, ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఉన్నవాడు శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. చివరిగా లూకాసు వార్తలో 1వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే, ఆయన కృప తరతరములు విస్తరిస్తుందట. ఎవరైతే తమ మార్గమును విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడిస్తారో, భయభక్తులతో ఉంటారో, జనరేషన్స్ అండ్ జనరేషన్స్ అది ఎక్స్టెండ్ అవుతుంది, అది తరతరములు విస్తరిస్తుంది. కాబట్టి ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడం మొదలుపెట్టు, ధైర్యం తెచ్చుకొనము, దేవుడు నీ మధ్య ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈనాడు ఆ పౌలు వలె, ఈనాడు ఆ పేతురు వలె మనం కూడా దేవుని కొరకు నిలబడాలి. లేనిపోని వాటి గురించి మనము భయపడకూడదు. మోషే ఎలా అయితే ముందుకు వెళ్ళాడో అలా మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించడం గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుకున్నాను. నీ మాటలతో మమ్మల్ని ధైర్యపరిచినందుకే వందనాలయ్యా. ప్రభువనైనా నీవు శక్తిమంతుడవు దేవయ్యా, నీవు మా మధ్య ఉన్నావు, నీ మమ్మల్ని రక్షిస్తావయ్యా. అయినా మొదటిగా మేము ధైర్యం తెచ్చుకోవాలి, మేము భయాన్ని విడిచిపెట్టాలయ్యా. ప్రభువా, ప్రతిదీ జయించినప్పుడు దేవా, ప్రభువా నీ కొరకు నిలబడ్డప్పుడు ప్రతిదీ మేము జయించగలుగుతామన్నావయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మోషే దేవుడు మా దేవుడు అయి ఉన్నావయ్యా. ఎన్నడూ మారని మరువని దేవా, నీవు మా పట్ల నీ కార్యాలు చేయమని కోరుకుంటూ యేసయ్య, ప్రతి వారు ఎవరైతే ఇట్టి మాటలు వింటున్నారో వారికి ధైర్యాన్ని కలిగించండి. అనేకులకునైనా విడుదల ప్రకటిస్తున్నానయ్యా. ప్రభువా, అయినా ఏ దేశంలోనైనా ప్రపంచమంతటా దేవా వ్యాధి విస్తరిస్తుందయ్యా. ప్రభువా, నీ కృప కూడా దేవయ్య తరతరములు విస్తరించినట్టయ్యా. ఈ భూమి మీద కూడా నీ కృపను చూపించండి అయ్యా. మరొక్కసారి నీ ప్రేమను దేవయ్య అందరికీ దేవా తెలియజేయమని కోరుకుంటున్నానయ్యా. నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభువా. ఇటు వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలింపచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము.